సినిమా ఎరగదీసిన భయ్యా, మామూలు లేదు యాక్షన్ భయ్యా. నేను చూస్తుంటే బుర్ర పాడైపోతుంది భయ్యా. ఏంటి అఖిలైనా నాకు అనిపించింది భయ్యా, నిజంగా అఖిల్ గారైనా లేకపోతే ఎవరైనా అఖిలైన వంశంలో మరొక కొత్త హీరో వచ్చాడు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత నాకు. ఎందుకంటే ఏంటి యాక్షన్ ఏంటి అబ్బా, క్లైమాక్స్ అంటే బుర్ర పిచ్చెక్కించేస్తారు భయ్యా, బుర్ర పాడైపోతుంది సినిమా చూస్తుంటే. ఒక్కొక్కరు ఏడుపు వస్తుంది, ఆయన కళ్ళు పోతాయి క్లైమాక్స్ లో. ఎందుకు కళ్ళు పోతాయి అసలు, ఏంటి కళ్ళు పోతే హీరోని విలన్స్ ఎలా కొట్టాలి ఏంటి నాకు బుర్ర పాడైపోతుంది అబ్బా. రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఎలా కొడతారంటే ఈ సినిమా దాన్ని మించి కొట్టింది భయ్య విలన్ మాత్రం. ఈ సినిమాలో అఖిల్ గారు పిచ్చెక్కించాడు భయ్య సినిమా మాత్రం. ఈ సినిమా ట్విస్టులు కూడా అలాగే ఉన్నాయి భయ్య. ఆకాశంలో చుక్కలు లెక్క వచ్చాం కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కలేం భయ్య, అలాగే ఉన్నాయి భయ్య ఈ సినిమాలో మాత్రం. బాబు ఏం ట్విస్టులు భయ్య. అక్కడే నాగార్జున గారు సరైన సమయంలో సరైన సినిమా తీసి చూపించారు అఖిల్ గారితో. ఇదే సినిమాను ఇదే కథలతో సినిమాను అఖిల్ గారిని తీసుకుని రండి. మీరు ఎందుకు కొట్టరు అఖిల్ గారికి, ఎందుకు సినిమాలు ఇట్టావు? ఆ సినిమాని పక్కన పెట్టండి, ఇదే మొదటి సినిమా అఖిల్ గారు అనుకోండి. మీరు ఇక్కడ నుంచి సరైన కథలతో రండి, మీరు బ్లాక్ బస్టర్ కొడతారు. మన తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోలు తడుచుకుంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళిద్దరు తర్వాత మరి అఖిల్ గారు చేస్తారు ఆ ప్లేస్ లో. ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా చూసిన దగ్గర కనిపించింది ఆ స్థాయిలో ఈ సినిమా ఉంది. ఎప్పటికైనా అఖిల్ గారు మాస్ యాక్షన్ మాత్రం పర్ఫెక్ట్ గా జోడీ కుదురుతుంది. ఈ సినిమాలతో ఇలాంటి యాక్షన్ సినిమాతో రావాలి అఖిల్. అబ్బా బ్లాక్ బస్టర్ సినిమా. నేను అనుకున్న ఇంటర్వెల్ వరకు ఓకే యావరేజ్ అనుకున్నాను. క్లైమాక్స్ చూసిన సినిమా బ్లాక్ బస్టర్ మేడం. సినిమా ఎక్కడికో వెళ్ళింది. అఖిల్కి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఇది ఒకటి లెనిన్ మాత్రమే. సినిమా మేడం సినిమా ఎన్ని కోట్లు వస్తాయని వదిలేని పక్కన పెట్టండి, సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రావాలి. తమన్ గారి నుంచి మాట్లాడుకుంటే ఈ సినిమా మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య. మొన్నటి వరకు అనుకున్నాను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడు తమన్ అనుకున్నాను. ఈసారి బ్యాక్గ్రౌండ్ తో పాటు మంచి సాంగ్స్ అనిపించింది. ఒక సాంగ్స్ ఫ్యామిలీతో వస్తే సాంగ్స్ ఎలా అఖిల్ అక్కినేని గారిని వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలాంటి గ్రేట్ కంబ్యాక్ ఫిలిం అనమాట. మామూలుగా లేదు. అయ్యగారు నెంబర్ 1 అన్నదానికి హీ ప్రూవ్డ్ ఇట్. ఎప్పటికన్నా ఆయన పెర్ఫార్మెన్స్ చేయాలి అని కోరుకున్న అభిమానులందరూ నాగవంశీ గారు చెప్పబోవచ్చు. బట్ అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరిగే సినిమా అనమాట. అండ్ లాస్ట్ 40 minutes అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. చూడండి మీరు థియేటర్లో ట్విస్ట్ కానీ ఆ ప్లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ అండ్ తమన్ గారు డ్యూటీ చేశారన్న నిజంగా అఖిల్ గారి కోసం నిలబడి ఆయన ఇచ్చిన మాట ఏదైతే నిలబెట్టుకున్నారో 100%. అండ్ నాగవంశీ గారు నాగార్జున గారు ఫ్యాన్స్ కి చెప్పినట్టు ఇట్స్ కమర్షియల్ ప్లాట్ ఆఫ్ ఫిలిం అనమాట. కొడుకు కోసం ఆయన నిలబడి ఆయన కష్టపడి ఆయన తీసుకొచ్చిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని అభిమానులు గుడి కట్టేస్తారు. సో అలాంటి ఎందుకంటే 40 ఏళ్లలో నాగార్జున గారికి కూడా ఇలాంటి యాక్షన్స్ ఎపిసోడ్స్ ఎప్పుడు పడలా. అంత ప్రాపర్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఆ పంచకట్టు ఆ మాసీ లుక్ అది ఇన్నాళ్ళు బట్టి కావాలి అనుకున్నది అది వచ్చేసింది. అండ్ ఓవరాల్ గా సినిమా థియేటర్లో సెకండ్ హాఫ్ పూనకాలి. అంటే ఎవరు మొబైల్ పట్టుకోవట్లా, బయటికి కదలట్లా. ఆ ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ వరల్డ్ లో రామాపురంలో మనం వెళ్తాం, రామాపురంలో మనం ఉంటాం, లెనిన్ ని చూస్తాం, అఖిల్ ని చూడట్లా. వీఆర్ వాచింగ్ లెనిన్ వసంత్ ఈ పేర్లు భారతి ఇవి తప్ప మనకి క్యారెక్టర్ నేమ్స్ తప్ప ఎక్కడా కూడా మనకి అఖిల్ కానీ భాగ్యశ్రేణి కానీ ఇది కనబడదు. అండ్ ఆ సాంగ్ ప్లేస్మెంట్ ఉంటుంది, జయమంగళం సాంగ్ ప్లేస్మెంట్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా శివాజీ గారి పెర్ఫార్మెన్స్, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, వసంత్ క్యారెక్టర్ చేసిన ఆయన అసలు ఎవరి గురించి చెప్పాలి, ఏమని చెప్పాలి. అంత ఎంతమందిని మోసుకుంటూ లెనిన్ గారు ముందు నిలబడ్డాడు చూడండి, కొట్టేశాడు. సో అక్కినేని అభిమానులు ఎవరైతే ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నారో ఆ మూమెంట్ వచ్చింది. కాలర్ ఎత్తుకొని తిరగండి. ఇంకొక మాస్ ఫిలిం పడితే అక్కినేని అభిమానులు ఆపేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. నాకు తెలిసి యూజీకి వెళ్ళారు ఎక్కడో ఉన్నారు అంటారు కదా, మొత్తం అందరూ కాలర్ ఎత్తుకుని బయటకు వస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇదే కంటిన్యూ నెక్స్ట్ వృషకర్మ కూడా నాగచైతన్య గారిది గట్టి కంబ్యాక్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అఖిల్ గారు అయితే హి డిడ్ హిస్ బెస్ట్, మామూలు బెస్ట్ కాదు, 100% ఇచ్చేసారు సినిమాకి. ఇది పెర్ఫార్మర్ గా చేయాల్సింది. ఒక రంగస్థలం ఎలాగో రామ్ చరణ్ గారికి, పుష్ప ఎలాగో అల్లు అర్జున్ గారికి, దసరా ఎలాగో నాని గారికి, అఖిల్ గారికి దిస్ విల్ బి ద ఫిలిం. లెనిన్ ఇస్ ద ఫిలిం ఫర్ అక్కినేని అఖిల్. రాసి పెట్టుకోండి. అఖిల్ కెరీర్ బెస్ట్ మూవీ అండి ఇది. అఖిల్కి మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సినిమా, అఖిల్కి కరెక్ట్ సినిమా ఇప్పటికి వచ్చింది. నాగార్జున గారు బ్యాక్గ్రౌండ్ వర్క్ అవనండి, సినిమా డైరెక్షన్ అవనండి, స్టోరీ అవనండి, నాగార్జున గారి క్యారియర్లో కూడా ఇటువంటి సినిమా చేశాడని నాకు గుర్తులేదు అసలు. నాకు సినిమా అయితే మాత్రం చాలా బాగా తీశాడు. ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ ఏ సినిమాలో నేను చూడలేదు, మతిపోద్దాం ఆ ట్విస్టులు చూస్తుంటే. వీ కాంట్ ప్రెడిక్ట్ అన్నమాట. అసలు సినిమాలో ఉన్న ట్విస్టులు చాలా బాగున్నాయి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు
సినిమా మాత్రం చాలా సూపర్ గా ఉంది, అల్టిమేట్ గా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. మరి ఇప్పటివరకు ఓన్లీ క్లాస్ లుక్ లో చూసిన అఖిల్ని, మరి ఈ మాస్ లుక్ లో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాడు అసలు. యాక్చువల్గా అఖిల్కి ఎప్పటి నుంచో పడాల్సిన సినిమా ఇప్పుడు పడింది అన్నమాట. ఇంతవరకు కూడా మేము ఎదురు చూస్తున్న సినిమా అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమా ఇదన్నమాట. చాలా బాగా చేశాడు. అంటే ఇప్పుడు అన్ని మాస్ మూవీస్ హిట్ అవుతున్నాయి కదా, మరి ఆ పరంగా మాస్ వల్ల హిట్ అయినా లేకపోతే అఖిల్ వల్ల హిట్ అయినా? లేదు, మాసు ప్లస్ అఖిల్ వాళ్ళు కూడా రెండు. దాంట్లో మాస్ కరెక్ట్ గా ఎట్లా పడాలో అలా పడింది అన్నమాట సినిమా. అసలు ఇంటర్వెల్ నుంచి పిన్ డ్రాప్స్ అయిన సీట్ నుంచి ఎవరు కదలే పరిస్థితి. సీట్ లో కూర్చున్న వాళ్ళు అసలు మనం ఏం చూస్తున్నామో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి అసలు సినిమా అంత బాగా దక్కొచ్చు. సినిమా ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? సినిమా ఖచ్చితంగా 3.5 3.75 ఇస్తాను. ఇప్పుడు మళ్ళా మన లెనిన్ తో అయ్యగారు కొట్టేస్తున్నారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ కార్తిక్ గారితో నాగార్జున గారు తీసే సినిమా కూడా హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. హ్యాట్రిక్ అవుతుంది. తమన్ గారు అసలు ఫస్ట్ టైం నందమూరికి కాకుండా బయటకు వచ్చి కొంచెం విధ్వంసం సృష్టించారు అనిపించింది. ఎస్పెషల్లీ ఆ 30 minutes క్లైమాక్స్ దగ్గర మాకు పూనగాలు తెప్పించారు. ఎక్కడైతే మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందో ఆ క్లైమాక్స్ దగ్గర అందుకున్నాడన్న తమనన్న అందుకున్నాడు. ఎవరికి లేదు, ఇక అక్కడ నుండి ఎవరికి లేదు. అంటే నాగేష్ యాక్టింగ్ కానీ ట్విస్టుల మీద ట్విస్టులు అండి. అసలు చాలా ట్విస్టులు వేసాడు సినిమా. అసలు మీరు కొంచెం మిస్ అయితే కూడా అర్థం కాదు, అన్ని ట్విస్టులు వేసాడు. శివాజీ కూడా యాక్టింగ్ బాగుందండి. మంగపతి శివాజీ యాక్టింగ్ చాలా బాగుంది. అంతే. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది, మీరు కళ్ళు మూసుకొని వినొచ్చు అసలు సినిమాని. పాటలు అయితే ఇలా నరాలు ఇలా వచ్చాయి బయటికి. మాకు పాట వింటుంటే అంత బాగా కొట్టాడు. బండోడే. కామెడీ అంటే అంత ఎక్కువ అంటే మాస్, మొత్తం మాస్. అంటే మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అఖిల్ని అలా చూపించారు. అసలు ఇప్పటిదాకా చాక్లెట్ బాయ్ అంటారు కదా, అఖిల్ని అలా అస్సలు లేదు. మీరు ఒకసారి చూడండి, మాస్ అంటే మాస్. అసలు మాస్ మహారాజ్ అఖిల్ అనేసేటి ఇంకా అంత బాగా ఇచ్చాడు మాస్. అసలు చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1 ఇచ్చా. ఈ సినిమా చూస్తే పక్కా ప్రూవ్ అయిందండి. ఈజీగా కంబ్యాక్ ఇచ్చాడు అఖిల్ అయితే. ఈజీ కంబ్యాక్ ఇది. 5కి 3.5 ఇవ్వచ్చు ఈజీగా. క్లైమాక్స్ మీకు సినిమా చూడటం రాదు, మూవీ చూడటం రాదు. టీఎఫ్ఐ ఇప్పుడు చూడరు, ఫ్లాప్ చేస్తారు, టీఎఫ్ఐ ఫెయిలియర్ అంటారు. మీకు ఇంకోటి చూసుకుంటే పెద్ద ఫస్ట్ థియేటర్ చూసినోడికి క్లైమాక్స్ నచ్చలే. మెల్లమెల్లగా 1 వీక్ అయ్యాక ఫుట్ ఫాల్స్ పెరుగుతూ వచ్చాయి. క్లైమాక్స్ అందరికి ఎక్కింది, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కింది. మెయిన్ ఏంటి, ఫ్యామిలీ ఆడియన్స్. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ మిక్స్డ్ ఉన్నా ఒక 2-3 days అయ్యాక ఫ్యామిలీ ఫుట్ ఫాల్స్ పెరిగి ప్యూర్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అవుతుంది. క్లైమాక్స్ నెగిటివ్ అన్నోడికి సినిమా చూడడం రాదు. సినిమా అదిరిపోయింది. డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ 40 minutes కొంచెం స్లో ఉంటుంది. అదొక్కటే, అది పక్కన పెడితే సినిమా అదిరిపోయింది. మామూలుగా లేదు. క్లైమాక్స్ ఉంటది, మీరుగా థియేటర్ లో సీట్లు అవుతాయి పైకి. మామూలుగా లేదు. ఇక్కడ పేపర్లు అలౌ చేయలేదు, లేకపోతే బస్తాడు పేపర్లు కనిపించదు. పేపర్లు వేస్తూనే ఉంటాం పైకి. సీట్లు అదురుతున్నాయి, మామూలుగా లేవు అసలు. ఇద్దరు హీరోలు, ఒకటి అఖిల్ అయితే, 2 తమన్. కనిపించే హీరో అఖిల్ అయితే, కనపడని హీరో తమన్. గుడి ఎన్ని గంటల తప్పే. ఏంటి నందమూరి తమన్, కొనిడెల తమన్, అక్కినేని తమన్. మామూలుగా లేదు. ప్రతి సీన్, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. అసలు కొన్ని సీట్ బుక్ చేసుకున్నాం, సీట్ లో కంటే ఎక్కువ నించొని చూసాం. కొన్ని ఫైట్స్ ఉంటాయి, అసలు షార్ట్స్, సినిమాటోగ్రఫీ వర్క్ రియలిస్టిక్ ఉంది. మామూలుగా లేదు. మామూలు సైలెంట్ కంటే అంతకు మించి ఉంటుంది. వార్ అయితే ఉంటుంది, థియేటర్ అంతా సైలెంట్. వార్ అయితే ఉంటుంది, కానీ మీకు ఏ వార్ అనేది మీ సినిమా చూడాలి. రామ్ చరణ్ కి రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప, నానికి దసరా, అయ్యగారికి లెనిన్. మామూలుగా లేదు. అసలు సీట్లు వస్తాయి పైకి. మామూలుగా లేదు. సినిమా అదిరిపోయింది. నిజంగా అఖిల్ నా కెరీర్ లో ద బెస్ట్ మూవీ. ఇదే స్టార్టింగ్ మూవీ, ఇది ఆఫ్టర్ లెనిన్ అండ్ బిఫోర్ లెనిన్ అంటారన్నా. ఏం సీన్స్ ఉన్నాయన్నా, నిజంగా ప్రతి ఒక్క సీన్స్ కి స్టోరీలో యాక్షన్. మళ్ళీ ఒక ఆది కేశవ్ రెడ్డి, ఒక సమరసింహారు రెడ్డి, ఒక చంద కేశవ్ రెడ్డి, అందరు రెడ్లు క్రాచ్ చేసాడు. భయ నరకతా ఉంటే ఇంటర్వెల్ లో 50 మంది చంపాడు. లాస్ట్ క్లైమాక్స్ లో 100 మందిని చంపాడు. ఒంటి చేస్తూ కళ్ళు లేకపోయినా కూడా. ఇది కాదు అయ్యగారు నెంబర్ 1 అంటే. భాగ్యశ్రీ హీరోయిన్ కూడా ఏ చేశాడు అదే బాధేసిందే. సరే, మొత్తానికి సినిమా అయితే బాగుంది. ఇంక సినిమా చాలా మంది అంటారు 100 కోట్లు అని. కాదు, ఈ సినిమాకి ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది ఈ సినిమా. మీరు చూస్తా ఉండండి. నాగార్జున గారు, మీరు ఇంకా మీ అబ్బాయిని ఇంట్లో నుంచి వదిలేండి బయటకే. విడుదల
అఖిలేనికి విడుదల సినిమా హిట్ కాలం సేపు బయటికి రానన్నాడు అతను శపథం చేశాడు. ఇప్పుడు అఖిల్ అన్న నువ్వు బయటికి రా, బయటకు వచ్చి తిరిగి ఇంకా హ్యాపీగా నువ్వు బయటలో ప్రపంచంలో హ్యాపీగా జీవించు. ఇంకా అఖిల్ అన్నని ఎవరేం కాపలేరు. భాగ్యశ్రీని చూస్తుంటే తమ్మన్న చెల్లిలాగా ఉంది పోయా, తెల్ల తోలు కింద పైన. అబ్బా అబ్బా, ఒక పక్క థియేటర్లో అమ్మాయిలందరూ అఖిల్ కావాలంటే నాకెప్పుడు పోయే అమ్మాయిలు పడేది, నాకు పెళ్లి కూడా కాదు పోయా. అఖిలన్న సినిమా చూస్తున్నంతసేపు ఏమి చంపావన్నా, స్టార్టింగ్ లో 10 మందిని, ఇంటర్వెల్లో 50 మందిని, క్లైమాక్స్ లో 100 మందిని. అబ్బా అబ్బా, ఒక్క దప్పడం ఉంటుంది అనమాట. అది తీసుకునే కసా 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 పొడి చేసాడు పోయి అందరినీ. తమన్ గారి మ్యూజిక్ బీజిఎంలు అన్ని అదిరిపోయినాయి, కానీ సినిమా పాటలు అయితే బయట ఎవడు పాడట్లే. అదే బాధ. కాబట్టి ఈసారైనా దయచేసి తమన్ గారు పాటలు కాస్త బాగా క్రియేట్ చేయండి, మీ దండం పెడతా ఉండే, పాడుకోవడానికి రావట్లేదండి.